నమస్తే. మలయాళం రీమేక్ సినిమాలో బాలయ్య అయితే ఫహద్ ఫజల్ నటించినటువంటి యొక్క ఆవేశం సినిమాకు సంబంధించి రీమేక్లో బాలయ్య గారు నటించబోతున్నారా? అయితే దీనికి డైరెక్టర్ ఎవరు, ఏంటి, ఎప్పుడు రాబోతుంది, ఈ కథల్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, మొత్తానికి మలయాళం రీమేక్ అవుతున్నటువంటి ఒక ఆవేశం సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాలో బాలయ్య గారు నటించబోతున్నారని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. దీనికి డైరెక్షన్లో హరీష్ శంకర్ గారు డైరెక్షన్ చేయబోతున్న సంగతి తెలుస్తుంది. నిజంగా ఈ సినిమా పట్టలేకపోతుందా, లేదంటే ఏదైనా ఓన్లీ గాసిప్స్ మాత్రం అనుకోవచ్చా? అంటే గాసిప్స్ రావడానికి అవకాశం ఏంటంటే ఆవేశం సినిమా ఓటీటీలో ఉంది, అయితే ఇతర భాషల్లో ఉంది కానీ తెలుగులో లేదు. తెలుగులో డబ్ చేయాలి. సాధారణంగా పాత భాషలకి క్రేజ్ ఉంది ఇక్కడ తెలుగులో కూడా. అతని సినిమాలు చాలా వరకు కూడా తెలుగులో డబ్ అయ్యి ఓటీటీలో మనం చూడొచ్చు. కానీ ఆవేశం సినిమా తెలుగులో లేకపోవడం మీద చాలా రకాల డౌట్స్ అయితే వచ్చినాయి. ప్రధానంగా ఈ సినిమా రైట్స్ని మైత్రి మూవీస్ వాళ్ళు కొన్నారని సమాచారం ఉంది. దాంతో ఈ పాత్ర బాలయ్య చేస్తే బాగుంటుంది అనే ఒక టాక్ రావటం, బాలయ్య చేస్తున్నారని టాక్ అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ కాలేదు. కానీ హరీష్ శంకర్కి ఏంటంటే రీమేక్లు బాగా చేయగలడు. ముఖ్యంగా ఏంటంటే ఇక టిపికల్ పాత్ర, అది పాత పాటలు చేసింది ఒక టిపికల్ పాత పాటలు సినిమా చేసిన పాత్రలన్నీ టిపికల్గానే ఉంటాయి. ఈ ఆవేశంలో కూడా టిపికల్ రౌడీ అతను. ఎందుకంటే ఓటీటీలో ఉన్న సినిమా నేను కూడా చూసా. అది మలయాళం అయినా కానీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉంటాయి కాబట్టి నేను చూసా. చదువుకుంటాకు వచ్చిన కుర్రవాళ్ళని ఒక రౌడీ వాళ్ళు ఇబ్బంది సఫర్ అవుతుంటే వాళ్ళకి అండగా రౌడీ ఎలా నిలిచాడు, ఆ రౌడీతో ఈ అపాత భాషలకు దగ్గరైన ఈ కుర్రవాళ్ళు అతని వల్ల సఫర్ అయ్యి అతని నుంచి బయటపడాలనుకునే ప్రయత్నాలు చేయటం, ఇలా కథ అంతా సాగుతుంది. ఒక టిపికల్ పిక్యులర్ పాత్ర అన్నమాట. రౌడీ కానీ అతను మంచి రౌడీ అనుకోవాలో తెలియదు, టిపికల్ పాత్ర. బాలయ్య బాబుకి యాప్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బాలయ్య బాబుని ఒక డిఫరెంట్గా చూపించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్లస్ అయ్యే పాత్రే. కానీ మరి బాలయ్య బాబు ఓ పక్కన NBK 109 ముగ్గురు హీరోయిన్లు, ఊర్వశి రౌతేలా, ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ముగ్గురున్నారు హీరోయిన్లు. 1980 బ్యాక్డ్రాప్ కథ, 3 డిఫరెంట్ షేడ్స్లో ఉండే కథగా చెప్తున్నారు. బాబీ డైరెక్షన్ పేరు పెట్టలేదు. ఇది ఈ సినిమా ముగింపు దశకు వచ్చేసింది దాదాపు. మరి దీని తర్వాత మరి అఖండ 2 అంటున్నారు. మరి అఖండ 2 అయిన తర్వాత ఆవేశం వస్తుందా అని తెలియదు, కానీ బయటకైతే వార్తలు అయితే వస్తున్నాయి. అయితే హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్తో తీయాల్సిన సినిమా ఎన్నికలు కాబట్టి, అదే ఎన్నికలు అయిపోయిన తర్వాత డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత ఆయనకున్నటువంటి బాధ్యతల వల్ల కొంత డిలే అవుతుంది కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ని కొంచెం పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. సో కానీ బాలకృష్ణ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం సినిమాలపైన సినిమాలు తీస్తూనే వస్తున్నారు కాబట్టి, సో పవన్ కళ్యాణ్కి చేయాల్సినటువంటి ఒక టైమింగ్ కావచ్చు, డేట్ కావచ్చు, అవన్నీ కూడా ఈ ఆవేశంకి పెట్టబోతున్నారా అంటే ఏమంటారు? అవకాశం ఉంది. ఎందుకంటే ఓజీ కూడా చేయాలి కాబట్టి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ వెంటనే డేట్స్ కేటాయించే అవకాశం కూడా కనిపించట్లా. ఓ పక్క ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు బాలయ్య బాబుకి ఒక డిఫరెంట్ పాత్రలు అన్నీ వస్తున్నాయి. కాకపోతే పాన్ ఇండియా స్థాయిలో మళ్ళీ ఈ సినిమా చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే కొన్ని భాషల్లో ఆల్రెడీ ఆ సినిమా చూసేశారు కాబట్టి ఆవేశం. మరి ఆ పాత్ర బాలయ్య బాబు చేస్తారా లేదో తెలియదు, కానీ బయటకైతే వార్తలు వస్తున్నాయి. అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. ఒక విధంగా హరీష్ శంకర్కి మంచి అవకాశం, ఎందుకంటే బాలయ్య బాబుని డైరెక్ట్ చేసే అవకాశం హరీష్ శంకర్కి రావడం అనేది ఒక మంచి అవకాశంగా మనం చెప్పవచ్చు. ఒక పక్కన మిస్టర్ బచ్చన్ రిలీజ్ అవబోతుంది. ఈ టైంలో మరి మిస్టర్ బచ్చన్ కూడా ఒకవేళ హిట్ అయితే హరీష్ శంకర్కి ఒక మంచి హిట్ కొట్టినట్టే. ఒక బాలయ్య బాబుతో సినిమా చేయటువంటి ఈ బాలయ్య బాబు స్టామినా పెరిగిపోయింది కాబట్టి ఈ టైంలో బాలయ్య బాబుతో సినిమా చేయడం అనేది ఆయన కూడా ప్లస్. మరి ఇంకో పక్కన దిల్ రాజు గారితో సినిమా ఒకటి ఉందని అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి. మరి దిల్ రాజు గారికి సినిమా చేస్తారా, అఖండ 2 చేస్తారా, మరి ఈ సినిమా చేస్తారా? ఇప్పుడు ఆవేశంలో పాత్ర ఏంటంటే మనకు ఆవేశం చూసినప్పుడు దాంట్లో 3 స్టూడెంట్స్కి ఇంపార్టెన్స్ జరుగుతూ ఉంటుంది. మధ్యలో ఎంటర్ అయ్యే పాత్ర ఫహద్ ఫాజిల్ పాత్ర. మరి ఆ పాత్ర ఏంటంటే నిడివి కూడా తక్కువ అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే కొంత వాళ్ళు ఆ స్టూడెంట్స్ సంబంధించిన పాత్ర, 3 స్టూడెంట్స్ సంబంధించిన అంశాలు సన్నివేశాలు చాలా ఉంటాయి కాబట్టి తక్కువ డేట్స్ కేటాయించిన అవకాశం అయితే ఉంటుంది. బాలయ్య బాబుకి ఎక్కువ డేట్స్ కాకుండా తక్కువ డేట్స్లోనే కంప్లీట్ చేయొచ్చు. కాబట్టి ప్యారలల్గా ఏమైనా చేస్తారా అనేది చూడాలి. సో మొత్తానికి హరీష్ శంకర్ హీరోని ఎలివేట్ చేయడంలో ఆయన చాలా
విభిన్నమైనటువంటి యొక్క సీన్స్ కావచ్చు అవన్నీ మనం చూసాం. ఎందుకంటే గబ్బర్ సింగ్ కావచ్చు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వచ్చినటువంటి హిట్ని మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి మళ్ళీ గబ్బర్ సింగ్తో ఆయన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే హీరోని తమ అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అదే విధంగా ఖచ్చితంగా హరిశంకర్ ఆ హీరోని చూపించగలిగేటువంటి సత్తా మాత్రం ఉన్నటువంటి డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి సందర్భంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ప్రూవ్ చేసుకున్నారు. మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైఫ్ కెరియర్లో ఎలా నిలబడిపోవాలి అనేటువంటి ఒక దాన్ని ఆయన చాలా చక్కగా రాసి పెట్టుకున్న సంగతి ఆయన ఎన్నోసార్లు చెప్పారు. అయితే ఇలాంటి టైంలో బాలకృష్ణ గారిని కూడా అదే రేంజ్లో చూపించే అవకాశం ఉందంటారా? ఇక్కడ ఏమవుతుందంటే కంపారిజన్ మొదలవుతుంది. ఇప్పుడు ఒకే పాత్ర, ఒక హీరో చేసిన పాత్ర ఫాదర్ ఫాజిల్ ఎలా చేశాడు అదే పాత్రను బాలయ్య బాబు ఎలా చేస్తాడు, ఈ కంపారిజన్ ఎప్పుడు మొదలవుతుంది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా వాళ్ళ నాన్నగారు అనేక హిందీ సినిమాలని తెలుగులో చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు యాదవంకి భారత్ అన్నదమ్ముల అనుబంధంగా వచ్చినా కానీ, జీవారు సినిమా మగాడుగా వచ్చినా కానీ, చాలా సినిమాలు డాన్ సినిమా యుగంధర్గా వచ్చినా కానీ ఇప్పుడు అక్కడ కూడా హిట్ చేయగలిగాడు ఆయన ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే అమితాబ్ పొడవుకిను ఎన్టీ రామారావు ఫిజిక్కి సంబంధం ఉండదు, కానీ ఎన్టీఆర్ గారు హిట్ చేశారు. ఇక్కడికి వచ్చేసరికి పాత ఫాజిల్ పర్సనాలిటీకిను మళ్ళీ బాలయ్య బాబు పర్సనాలిటీకి మ్యాచ్ అవ్వదు కూడా చెప్పాలంటే. కానీ ఒక టిపికల్ పాత్ర అది. ఫాదర్ ఫాజిల్ చాలా అలవోకగా చేసేసిన పాత్ర అది. అలాంటి పాత్రని మరి బాలయ్య బాబు చేసి మెప్పిస్తే మాత్రం అరే ఫాదర్ ఫాజిల్ కన్నా అద్భుతంగా చేసాడే అని పేరు అయితే బాలయ్య బాబుకి వస్తుంది. కాబట్టి ఆ కంపారిజన్ అనేది మొదలవుతుంది. ఫాదర్ ఫాజిల్కి మంచి పేరుంది. మనకు పుష్పలో నటన చూసుకున్నా కానీ, లేకపోతే ఫాదర్ ఫాజిల్ గతంలో వచ్చిన అనేక సినిమాలు చూసుకుంటే, మలయాళంలో వచ్చిన చాలా సినిమాలు ఉన్నాయి, అది చూసుకున్నా కానీ మంచి నటుడు అతను, అందులో అనుమానం లేదు. డైరెక్టర్ ఫాజిల్ గారు అబ్బాయి కాబట్టి అతనికి ఒక డెడికేషన్తో నటుడిగా తనకంటూ ఒక ఇమేజ్ వచ్చేసింది. కానీ ఆ టిపికల్ పాత్రని మరి బాలయ్య బాబు చాలా ఆవేశపూరితమైన పాత్ర, ఆవేశం వచ్చినా ప్రేమ వచ్చినా తట్టుకోలేని పాత్ర అది. అతి ప్రేమ చూపిస్తాడు, అతి ఆవేశం చూపిస్తాడు, టిపికల్ పాత్ర. బాలయ్య బాబు ఖచ్చితంగా అది యాప్ట్గా సరిపోతుంది. బాలయ్య బాబు మెంటాలిటీకి ఖచ్చితంగా మనకు సరిపోయే పాత్ర అని చెప్పాలి. ఖచ్చితంగా బాలయ్య బాబు కూడా మెప్పించగలడు. కంపారిజన్ అయితే మొదలవుతుంది. ఎవరు బాగా చేశారనే కంపారిజన్తో ఉంటారు. ఇప్పుడు ఎందుకంటే మొన్న చిరంజీవి గారిది గాడ్ ఫాదర్ సినిమా చూసుకుంటే, లూసిఫర్ సినిమా, అక్కడ మోహన్ లాల్ నటనను మెగాస్టార్ గారి నటనని కంపేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఫాదర్ ఫాజిల్ నటనని బాలయ్య బాబు నటన కూడా కంపేర్ చేస్తారు ఖచ్చితంగా. కాబట్టి ఒక ఛాలెంజింగ్గా తీసుకొని చేయాల్సింది ఇది. అయితే సాధారణంగా చూసుకుంటే మీరు చెప్పిన విధానంగా ఆ సినిమాలో ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో ఖచ్చితంగా అది బాలకృష్ణ గారిలో మనం చూడొచ్చు. ఆయన చాలా వేదికగా మనం చూసినట్టు అన్స్టాపబుల్లో ఆయన మనస్తత్వం చిన్నపిల్లల మనస్తత్వం లాగా ఎంత అలరిస్తారో అదేవిధంగా ఒక్కొక్కసారి ఎన్నికల ప్రచారంలో కావచ్చు, లేదంటే మనకు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కొంత ఆయన దగ్గర నుంచి ఆవేశాన్ని కూడా మనం చూస్తాం. రెండు విధాలుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి ఈ సినిమా హరిశంకర్ డైరెక్షన్లో రావడం అనేది ఎలా చూడాలంట? హరిశంకర్ అయితే ఏమవుతుందంటే కొద్దిగా డైలాగ్స్ పరంగా ఆయన కేర్ తీసుకుంటాడండి. ఎందుకంటే బాలయ్య బాబుకి డైలాగ్స్లో బ్రహ్మాండంగా చెప్తాడు. బాలయ్య బాబుకి బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా క్యారెక్టర్ని హరిశంకర్ డిజైన్ చేసుకోవచ్చు. విధంగా చెప్పాలంటే ఆవేశంలో ఉన్న పాత్రని ఇంకా కొంత పెంచుకోవచ్చు కూడా. ఇలాంటి చేసే అవకాశం హరిశంకర్కి, ఇంప్రూవైజ్ చేస్తాడు బాగా. కాబట్టి ఒకవేళ మైత్రి వాళ్ళు రైట్స్ కొన్నారంటున్నారు కాబట్టి కొంటే మాత్రం బాలయ్యకి ఆ పాత్ర అనేది చాలా యాప్ట్గా సరిపోతుంది. ఎందుకంటే అత్యంత ప్రేమ చూపించే పాత్ర, అత్యంత ఆవేశం చూపించే పాత్ర. ప్రేమ వచ్చినా ఎక్కువైనా తట్టుకోలేము, ఆవేశం ఎక్కువైనా తట్టుకోలేము. అలాంటి టిపికల్ పాత్ర కాబట్టి బాలయ్య బాబుకి ఖచ్చితంగా సరిపోతుంది. అయితే ఏ సినిమా అయినా సరే రీమేక్ చేసే ముందు నేటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మొత్తానికి మలయాళం సినిమాలో వచ్చేటటువంటి ఒక ఫాయద్ ఫసల్ సినిమా ఆవేశం ఏదైతే ఉందో అది తెలుగు నేటివిటీకి రావాలి అంటే మనకు ఖచ్చితంగా చాలా మార్పులు చేర్పులు చేసే అవకాశం. అంటే నేటివిటీ ప్రాబ్లం వచ్చే అవకాశం లేదు. కాలేజీ బ్యాక్డ్రాప్లో కథ కాబట్టి ఒక కాలేజీలో చదువుకునే కుర్రాళ్ళకు వాళ్ళు ర్యాగింగ్ వల్ల కాలేజీలో రౌడీల వల్ల సఫర్ అవుతారు కాబట్టి మనకు కూడా ఒక పెద్ద రౌడీ అండదండలు ఉంటే బాగుంటుంది అనుకున్నా ఉంటారు కాబట్టి అట్లాంటి రౌడీ దొరుకుతాడు కాబట్టి అదే పాత్ర అది. అట్లాంటి రౌడీ అక్కడ ఫాదర్ ఫాజిల్ చేశాడు, వాళ్ళు దొరికిన రౌడీగా. కాబట్టి నేటివిటీ సమస్య రాదు. కాలేజీ బ్యాక్డ్రాపు ఇక రౌడీజం అనేది ఎక్కడైనా ఉండేదే కాబట్టి నేటివిటీ ప్రాబ్లం రాకపోవచ్చు. సో మొత్తానికి ఈ యొక్క సినిమాకి చేయాలంటే చాలా తక్కువ డేట్సే పడుతుందని చెప్పి అంటున్నారు కాబట్టి వాస్తవానికి ఇలాంటి క్యారెక్టర్ ఖచ్చితంగా యాప్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా అర్థమవుతుంది. కాబట్టి బాలకృష్ణ గారు తక్కువ డేట్స్ అయినా సరే దీన్ని కేటాయించాలని అయితే కోరుకుందాం. ఖచ్చితంగా హరిశంకర్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా హీరోని ఎలివేట్ చేసేటువంటి దాంట్లో చాలా ముందుంటారు కాబట్టి ఆయన డైరెక్షన్లో రావాలని అయితే కోరుకుందాం. నమస్తే.